ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము ఎ లివింగ్ ఫెయిత్, జీవము గల విశ్వాసము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడల పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 26. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. For as the body without the spirit is dead, so faith without works is dead also. మరి ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే జీవము గల విశ్వాసము. అది కేవలము మాటల్లోనే కాదు పిల్లారా, మన యొక్క నిజ జీవితంలో కూడా కనిపించేదిలా ఉండాలి. కేవలం మాటలతోటే కాదు, కానీ ఇట్ నీడ్ టు బి సీన్ ఇన్ అవర్ లైఫ్స్ పిల్లారా. మరి లివింగ్ ఫెయిత్ అనేటటువంటిది, జీవం గల విశ్వాసం అంటే కనిపించే ఆధారాలు ఉత్పత్తి చేసే విశ్వాసము. లివింగ్ ఫెయిత్ ఈజ్ ఫెయిత్ దట్ ప్రొడ్యూసెస్ విజిబుల్ ఎవిడెన్స్. మన యొక్క జీవితంలో, మాటలో, ప్రవర్తనలో, పిల్లల క్రియల్లో, చూపుల్లో, డ్రెస్ కానీ అన్నిట్లో కూడా మరి విశ్వాసం అనేటటువంటి, విశ్వాసపు జీవితము అనేటటువంటిది కనపడాలని చెప్పి యాకోబు భక్తుడు చెప్తున్నాడు. జేమ్స్ కంపేర్స్ దిస్ వన్, ఈ యొక్క విశ్వాసాన్ని మన యొక్క శరీరము, ఆత్మలతోటి పోల్చటం అనేటువంటిది మనము చూస్తున్నాం పిల్లారా. మరి శరీరం ఏ రీతిగా మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, ప్రాణము లేని మృతుడైనటువంటి వాళ్ళు, నో యూజ్, మనం వాళ్ళను సమాధి చేస్తాం, భూస్థాపన చేస్తాము. దే కాంట్ రెస్పాండ్, దే కాంట్ స్పీక్, దే కాంట్ మూవ్. నిర్జీవ స్థితి పిల్లారా. శ్వాస లేనట్టుగా ఉన్నటువంటి శరీరం ఎలా జీవము లేనిదో, అలాగనే క్రియలు లేని విశ్వాసము ఆత్మీయంగా జీవము లేనిదే. ఆత్మీయంగా పిల్లారా, మనము క్రీస్తు యొక్క స్వరము, దేవుని యొక్క స్వరము వినాలి అని చెప్పి, క్రీస్తు యొక్క బోధలు అర్థం చేసుకోవాలని చెప్పి, విధేయులై జీవించాలని చెప్పి మనము కోరుకుంటాం. క్రియలతో కూడినటువంటి విశ్వాసం పిల్లారా. మరి ఫెయిత్ ఈజ్ నాట్ ప్రూవెన్ బై టాక్ అలోన్. మనం ఏదో మాటలు మాట్లాడటం కాదు, కానీ ఇట్ ఈస్ ప్రూవెన్ బై లైఫ్. మరి జీవితంలో అది నిరూపించబడాలి పిల్లారా. అందుచేతనే మన యొక్క ప్రసంగాలలో మరి ఎక్కువగా ప్రాక్టికల్ అప్లికేషన్స్, ప్రాక్టికల్ థింగ్స్, మనకు ఏ రీతిగా అది ఆ వాక్యము మనకు మరి అనుభవించుకోవచ్చు, లేకపోతే మన యొక్క జీవితం ద్వారా ఏ రీతిగా నెరవేరింది అన్నది కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంటున్నది. మొట్టమొదటిగా లివింగ్ ఫెయిత్ ప్రొడ్యూసెస్ ఒబీడియన్స్. ఆ జీవం కలిగినటువంటి విశ్వాసం ఏంటి పిల్లారా? అది ఆజ్ఞా పాలనను కలిగిస్తుంది పిల్లారా, విధేయతను కలిగిస్తుంది పిల్లారా. ఫెయిత్ దట్ ఈస్ అలైవ్ మూవ్స్ us to obey God. మరి విశ్వాసంలో ఉన్నటువంటి జీవం కలిగినటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళం పిల్లారా, మనము దేవునికి విధేయత చూపిస్తాం పిల్లారా. కాబట్టి మనం ఏంటి అంటే దేవుని యొక్క స్వరం వినగలము, ఆయన యొక్క చిత్తం చేయటానికి మనము ఇష్టపడతాం. యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే హీ ఫుల్లీ ఒబేడ్ గాడ్. చేయుటకు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమ పరిచితిని అని చెప్పి యోహాను 17:4 చెప్పటము, ప్రభు వారు చెప్పటం మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఈ యొక్క లివింగ్ ఫెయిత్ ప్రొడ్యూసెస్ ఒబీడియన్స్. జీవం కలిగినటువంటి విశ్వాసము మనల్ని విధేయతకు నడిపిస్తుంది. రెండవదిగా లివింగ్ ఫెయిత్ షోస్ ఇట్ త్రూ యాక్షన్. విధేయత ఒకటే కాదు, కానీ జీవం కలిగినటువంటి విశ్వాసము క్రియల ద్వారా అది కనిపిస్తుంది పిల్లారా. విశ్వాసపు క్రియల్లో త్రూ యాక్షన్, ఫెయిత్ షోస్ ఇట్ త్రూ యాక్షన్. ఆ క్రియలు పిల్లలు మన యొక్క జీవితంతో, విశ్వాసంతో మనం ఎన్నో
మరి విధేయతతో కూడినటువంటి ఆ ఆ ఆ యొక్క నిర్ణయాలు తీసుకుంటాము, మంచి నిర్ణయాలు తీసుకుంటాము. మన యొక్క జీవితంలో మంచి పిల్లల విధేయత చూపిస్తాము. మరలా మనము ఎంతగానో మరి సమాధాన పడటం, పశ్చాత్తాపడటం, పాపపు ఒప్పుకోలు, మరి ఫర్గివ్నెస్, క్షమించేటటువంటి గుణము, ఇవన్నీ కూడా మనము ఆ ఆ విశ్వాసం ఉన్నటువంటి వారిలో చూస్తుంటాం. దేవుని యొక్క వాక్యమునకు విధేయత, దాని ప్రకారం ఏదైనా సరి చేసుకోవాల్సినది ఉంటే అది సరి చేసుకోవటం, సమాధాన పడటం, సరే మరి ఆ ఆ ఇతరులతో మంచి సహవాసం కలిగి ఉండటం, ప్రభువారు అక్కడికన్నా వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటం, విధేయత చూపించటం అనేటటువంటి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసము మరి మృతమే అని చెప్పి అంటున్నాడు. వర్క్స్ మీన్స్ జెన్యున్ ఫెయిత్ న్యాచురల్లీ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్. ఆ క్రియలు అంటే పిల్లల నిజమైనటువంటి విశ్వాసము స్వభావానుసారంగా మంచి కార్యాలలో బయటపడుతుంది పిల్లల. కాబట్టి అది మనము తెలుసుకుందాము. మరి మూడవదిగా లివింగ్ ఫెయిత్ ఈజ్ ఎవిడెంట్ ఎవ్రీడే. జీవం ఉన్నటువంటి విశ్వాసము రోజు కూడా కనిపిస్తుంది పిల్లల. ఆ జీవం కలిగినటువంటి విశ్వాసము ప్రతి రోజు కూడా అది మన యొక్క జీవితాలలో కనిపిస్తూ ఉంటుంటుంది. లివింగ్ ఫెయిత్ అఫెక్ట్స్ హౌ వి స్పీక్. ఏ రీతిగా ప్రియులారా మనము మాట్లాడేటటువంటి మన యొక్క మాటలో, మన యొక్క ప్రవర్తనలో, శోధనలు ఎదుర్కొనే విధానము, ఎవరు చూడనప్పటికీ కూడా మన స్పందనలు, రెస్పాన్స్ ఈవెన్ వెన్ నో వన్ వాచెస్, ఎవరు లేనటువంటి పరిస్థితులలో కూడా ఏ రీతిగా మనము దేవుని యొక్క భయం కలిగి ఉంటామో అది అన్ని కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క జీవం ఉన్నటువంటి విశ్వాసం మన యొక్క జీవితాల్లో ప్రతిదినం కూడా కనపడుతుంది. ఏ రీతిగా ప్రభువారు నన్ను వెంబడించేటటువంటి వారు తను తాను ఉపేక్షించుకొని సిలువను మోస్తూ నన్ను వెంబడించవాలి. కాబట్టి ఉపేక్షించుకోవటం, మనను మనం తగ్గించుకోవటము, నేను కాదు ప్రభు క్రీస్తే అని చెప్పి చెప్పటం, ప్రకటించటము, సాక్ష్యం చెప్పటము, మరి ఆ రీతిగా పిల్లారా మరి ప్రతిదినం కూడా సిలువ మార్గం, ఎన్నో అవమానాలు, మరి ఎన్నో ప్రియులారా భరించవలసి ఉంటున్నది. కాబట్టి అవన్నీ కూడా భరించేటటువంటి వ్యక్తి అయి ఉండాలి, క్రియలలో కనిపించాలని చెప్పి ఇక్కడ మరి మనకు యాకోబు భక్తుడి ద్వారా తెలుస్తుంది. కాబట్టి పిల్లారా మనం we need to ask ourselves, where has my faith been? Where has my faith been only words? నా విశ్వాసం కేవలం మాటలకే పరిమితమా, క్రియలలో ఉంటున్నదా? వాట్ ఈజ్ వన్ గాడ్ ఆనరింగ్ యాక్షన్ ఐ కెన్ డూ టుడే? ఈరోజు మరి మరి దేవుణ్ణి కలిగించేటటువంటి ఒక పని ఏం చేద్దాము? థింగ్ దట్ ప్లీజెస్ గాడ్. యేసు ప్రభుని గురించి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి అన్నాడు. ఆ బ్యాప్టిజం తీసుకునే తప్పుడు పిల్లలు పిల్లల మన దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మనం ముందుకు వెళుతున్నప్పుడు తండ్రి కూడా, దేవుడు కూడా మనల్ని ఎంతో సంతోషిస్తూ ఉంటుంటాడు. కాబట్టి we need to choose one step today. Forgive someone you have been holding back from. మీరు మరి క్షమించనటువంటి వారిని, ఒకవేళ మరి మిత్రువే అవ్వచ్చు, బంధువే అవ్వచ్చు, లేకపోతే సంఘ సభ్యులు అవ్వచ్చు, ఎవరినైనా సరే ఆయాసం కలిగి ఉన్నట్లయితే వెళ్ళి సరి చేసుకోవచ్చు. ఈరోజు డూ సంథింగ్ కైండ్ ఫర్ సమ్వన్ హూ కాంట్ రీపే యూ. మరి తిరిగి చెల్లించలేనటువంటి వారికి మంచి చేయటం పిల్ల. డూ సంథింగ్ కైండ్ ఫర్ సమ్వన్ హూ కాంట్ రీపే యూ. నీకు రీపే చేయనటువంటి వాళ్లకు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూ కుడ్ డూ సంథింగ్, దయగలిగినటువంటి కార్యం చేయవచ్చు. కీప్ ఏ డిలేడ్ కమిట్మెంట్. ఆలస్యం చేసిన బాధ్యతను నెరవేర్చండి. ఏమన్నా ప్రియులారా చేయకుండా ఉన్నటువంటి పనులు ఉండవచ్చు, వాటిని కూడా చేయవచ్చు. ప్రే దెన్ టేక్ ద నెక్స్ట్ ఒబీడియన్స్ స్టెప్. కాబట్టి ప్రార్థించండి. ప్రార్థనలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి ఇతరులతో సమాధాన పడటం, సరి చేసుకోవటం, ఏమైనా మరి ఇచ్చేయవలసినటువంటి ఇచ్చేయటం, క్షమాపణ వేడుకోవటం, ఆ రీతిగా సరి చేసుకున్నప్పుడు పిల్లారా
ఆ, దేవుడి మరి యొక్క కార్యములను మనం చూడగలం. కాబట్టి ఇక్కడ యాకోబు 2:26లో మనకు రియల్ ఫెయిత్ ఇస్ నాట్ ఎ డెడ్ ఫార్మాలిటీ. నిజమైనటువంటి విశ్వాసము అది చనిపోయిన ఆచారం కాదు, కానీ అది దేవునితో ఉన్నటువంటి జీవం కలిగినటువంటి ఆ సంబంధం అని చెప్పి మనం తెలుసుకోవాలి పిల్లారా. కాబట్టి ఈ యొక్క విశ్వాసం ఈ రీతిగా మనలో ఆజ్ఞ, ఒబే ఒబీడియన్స్, యాక్షన్, ఎవ్రీడే చాయిసెస్, ఆజ్ఞ పాలన లేకపోతే విధేయత, పిల్లారా వాక్యం నాకు విధేయులు అవ్వటం, యాక్షన్ క్రియలు, ఎవ్రీడే చాయిసెస్, ప్రతిరోజు కూడా నిర్ణయాలు, వీటన్నిటిలో కూడా మనకు కనపడుతుంది. కాబట్టి మనము ఆ, ఆ, మరి క్లోజింగ్ లైన్, గో ఇన్ టు దిస్ డే విత్ ఫెయిత్ దట్ ఈస్ అలైవ్. మరి ఈరోజు జీవంతో ఉన్నటువంటి విశ్వాసంతో మనము ప్రారంభిద్దాం. దేవుడి వాక్యం జీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, మాలో జీవం కలిగినటువంటి విశ్వాసం ఉండాలని కోరుకుంటున్నారు నాయన. వినచిన ప్రతి ఒక్కరు దయచేసి దర్శించండి ప్రభు. ఓ ప్రభు తండ్రి, విధేయత చూపించడానికి, మరి అంతేకాకుండా ప్రభు తండ్రి, ఓ గొప్ప ప్రభు క్రియలు నాయన, యాక్షన్స్ లో మరి క్రీస్తును మహింపరచడానికి, క్రీస్తును చూపించడానికి, ఆ వెలుగును ప్రసాదించడానికి మీరు సహాయించండి. అలాగే రోజువారీ నిర్ణయాలు ప్రతిదినం మా సంపూర్ణ సమర్పణ, త్యాగంతో, దిద్దుబాటుతోటి ప్రభు దేవా తండ్రి, క్షమాపణ గుణంతో, ప్రేమ కరుణ కలిగి తండ్రి లోకంలో జీవించగలిగినట్టు సాయించండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి, వారిని లేవనెత్తండి మీ కృప. ప్రభు దేవా తండ్రి, విశ్వాస కార్యాలు క్రియలు చేయటానికి మీరే నడిపించమని, మరి వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా సాటి అయినటువంటి జీవిత భాగస్వాములు దాయిచేయండి. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరు కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.